కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం. ఈరోజు వార్తాపత్రిక సమీక్షకు ఆహ్వానం. అవును, ధరలు పెరిగాయి. ప్రభుత్వం ఒప్పుకునింది. ప్రణాళిక శాఖ నివేదిక ఇచ్చింది. మామూలుగా మనం చూస్తున్నాం, ఈరోజు మార్కెట్లోకి వెళ్ళిన వెంటనే దాదాపు 50 రూపాయల నుండి 100 రూపాయల దాకా ధరలన్నీ కూడా పలుకుతున్నాయి. అదేవిధంగా తెల్లగడ్డ అయితే ఎక్కడికో వెళ్ళిపోయింది, 400 రూపాయలు. ఇప్పుడు మామూలుగా కూరగాయలంతా కూడా ఒక టమోటా మినహా మిగతా అంతా కూడా 50-60 రూపాయలు దాటేసి చాలా దారుణంగా ధరలంతా కూడా పెరిగిపోయింది. మామూలు ఆదాయంలో జీతాలు పెరగడంలా, అయితే ధరలు మాత్రం విపరీతంగా పెరుగుతా ఉన్నాయని చెప్పి మాత్రం అసలు ప్రభుత్వమే ఒప్పుకునేసింది. ఈ పరిస్థితుల్లో ఎట్లా దీన్ని కంట్రోల్ చేస్తుంది ప్రభుత్వం అనేది మనం వేచి చూడాల్సి ఉంది. అయితే మొత్తం మీద మాత్రం ఈ ధరల పెరుగుదల మాత్రం ప్రజల యొక్క జీవితాలని అతలాకుతలం చేయబోతా ఉన్నాయని మాత్రం అర్థం అవుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం తీసుకునే చర్యల మీదే కట్టుదిట్టం చేయాలి. అదేవిధంగా వాళ్ళ రైతులకు సంబంధించి కానీ, అదేవిధంగా వ్యాపారులకు సంబంధించి కానీ తగిన నిబంధనలు పాటించకపోతే మరింత కష్టాల్లో ప్రజలు పడిపోతారని మాత్రం అర్థమవుతా ఉంది. ఆ తర్వాత ఉక్కు పై కుట్రల పరంపర కంటిన్యూ అవుతా ఉంది. ఇప్పటికీ ఉక్కుని అమ్మేయాలని చెప్పి చాలా గట్టిగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. గతంలో మన ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు మన విశాఖపట్నంకి వచ్చి చూశారు. చూసి అక్కడ దీన్ని అమ్మడానికి వీలు లేదని చెప్పేసి మన ప్రధానమంత్రి గారికి చెప్తాము అని చెప్పి ఇక్కడ మన శ్రీనివాస్ వర్మ, కుమారస్వామి ఇద్దరు కలిసి ప్రకటన చేశారు. దీనికి కావాల్సిన సహకారం అందిస్తామన్నారు. అయితే దాని అమ్మకానికి కావాల్సిన పనులు మాత్రం జరుగుతున్నాయే కానీ దాన్ని రక్షించడానికి కావాల్సిన ఏర్పాట్లు మాత్రం జరగలేదు. నిన్న 3 రోజుల ముందే వాళ్ళు ఒక ఫర్నెస్, అంటే వాళ్ళ ఉక్కుని కరగదీస్తారు కదా, ఆ ఉక్కుని కరగదీసే ఫర్నెస్ 3 ఉంటే రెండింటిని మూసేసినారు. ఇప్పుడు ఒకటే రన్ అవుతా ఉంది. అక్కడ ఉద్యోగుల్ని కూడా కుదించేసి వేరే చోటకి పంపించాలని చెప్పి ఒక ప్లాన్ చేసినారని తెలియవస్తుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రైవేటీకరించాలని కుట్ర జరుగుతోందని మాత్రం ఖచ్చితంగా అర్థమవుతా ఉంది. ఆ తర్వాత ప్రధానమైన వార్తగా మనం చూసినామంటే అమరావతిలో నిర్మాణాలు పదిలం అని చెప్పేసి మన మంత్రి నారాయణ గారు చెప్పారు. మొత్తం దానికి సంబంధించి ఐఐటి దానికని ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఎట్లుండా ఏమి పరిశోధించండి దాన్ని అని చెప్పారు. అయితే ఈ పరిస్థితుల్లో అది బాగా కరెక్ట్ గా ఉంది, ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. వైకుంఠాపురం వద్ద కొత్త లిఫ్ట్, 3 కాలువలు, 6 రిజర్వాయర్లు, 15 లక్షల క్యూసెక్ నీళ్లు తట్టుకునేటట్టుగా కరకట్ట నిర్మాణం చేస్తామని చెప్పి చెప్పుకురావడం నారాయణ గారు చూసాం. ఇది అక్కడ అమరావతి నిర్మాణంలో ఉన్న ఎన్జిఓల నివాస భవనాలు దాదాపు ఒక 40 అంతస్తులు దాదాపు ఉంటుంది అనుకుంటా. ఇది పెద్ద ఎత్తుగా కనబడుతుంది. అమరావతి నగరానికే కొన్ని అందాలు తెచ్చిపెడుతుంది. తర్వాత పరిశ్రమల్లో ప్రమాదాలకు బాధ్యత ప్రభుత్వాందే అంటూ సిపిఎం వాళ్ళు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. అనకాపల్లి ఫార్మాసేజ్ పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు అమలు చేయాలని చెప్పేసి యాజమాన్యాలు చట్టపరమైన యాజమాన్యాల మీద వాళ్ళు సరిగా పద్ధతి ప్రకారం ఏర్పాట్లు చేయకుండా, రక్షణ ఏర్పాట్లు చేయకుండా ఎట్ట పడితే అట్లా చేస్తున్నారు. దానికి ప్రభుత్వం యాజమాన్యాల మీద చర్య తీసుకోవాలా. అదేవిధంగా పటిష్టంగా ఏర్పాట్లు చేసే విధంగా చేయాలి రక్షణ ఏర్పాట్లు అనేది సిపిఎం డిమాండ్ గా మనకు కనబడుతుంది. ఆ తర్వాత యువ రైతు ఆత్మహత్య, మామూలుగా ఇప్పటికీ రైతులు ఆత్మహత్యలు పరంపర కొనసాగుతుంది అనేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సరైన సహకారం అందించలేదు రైతులకి. అందుకోసం ఈ విషయాన్ని చెప్పుకురావడం అనేది కనబడుతుంది. ఆ తర్వాత డ్రై డే పాటించండి, నూతన మద్యం పాలసీపై మహిళా సంఘాల ఐక్య వేదిక నిన్న రోజు ఐద్వాకు సంబంధించిన వాళ్ళు మిగతా వాళ్ళందరినీ, మహిళా సంఘాలందరినీ పిలిపించి మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు పరిస్థితి ఏమంటే గత పాలసీ అంటే ప్రభుత్వమే నిర్వహించడం ద్వారా వచ్చేది ఏమంటే కంట్రోల్ అంతా ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఎటువంటి మందు తెచ్చి అమ్మాలి, అదేవిధంగా ప్రజల ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడాలంటే ఎటువంటి మందు ప్రజల్లోకి తీసుకుపోవాలి, అదేవిధంగా ధరలు కూడా నియంత్రణలో పెట్టుకునే అవకాశం ఉంది. అట్లా కాకపోతే ప్రమాదం ఏమంటే ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తే వాళ్ళ ఇష్టానుసారంగా బెల్ట్ షాపులు కూడా పెట్టేసి చాలా పెద్ద ఎత్తున ప్రజల్ని తాపించి కంట్రోల్ తప్పిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి
మహిళా సంఘాలంతా కూడా ప్రభుత్వమే నియంత్రించాలి. అదే విధంగా 2% వచ్చే ఆదాయంలో దానికి అంటే వాళ్ళ ప్రజల యొక్క ఆరోగ్యాల రక్షణ కోసం, అదే విధంగా వాళ్ళు తాకకుండా ఉండేదానికి ప్రతి పిహెచ్సి సెంటర్లో డిఅడిక్షన్ సెంటర్లు పెట్టాలి. అది టక్కని నోటికి రాల ఆ పదం. డిఅడిక్షన్ సెంటర్లు పెట్టాలని చెప్పేసి ప్రతిపాదన పెట్టినారు. ఇట్లా 2% వాళ్ళ ఏదన్నా ఆరోగ్యం ఇబ్బందులు వచ్చినప్పుడు, అదే విధంగా చనిపోయినప్పుడు దానికి వాళ్ళకి సహకారం కనీసంగా అందించడం కోసం 2% కేటాయించాలి. అదేవిధంగా ప్రతి పిహెచ్సి సెంటర్లో డిఅడిక్షన్ సెంటర్లు పెట్టాలనేది డిమాండ్. షాంఘైని తాకిన బేబింకా, వణుకుతున్న ఆర్థిక నగరం. 75 ఏళ్ల తర్వాత తీవ్ర తుఫాను చాలా పెద్ద ఎత్తున చైనాని అతలాకుతలం చేసేస్తుందంట. దాదాపు ఈ వేగం 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని చెప్పి చెప్పుకురావడం జరుగుతుంది. ఆంధ్రజ్యోతి ఫైనల్లో ఇండియా, సెమీఫైనల్లో కొరియా గెలుపు. చైనాతో నేడు తుదిపోరు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ. రాజధాని నిర్మాణాలు సేఫ్, కాంక్రీట్ ఐరన్ దృఢత్వం ఓకే, అమరావతి సురక్షితం. ఈ కమిటీ ఏర్పాటు చేసిన ముందే అనుకున్నాం కదా, ప్రజాశక్తిలో ఇచ్చిన వార్తే ఇది ప్రధానంగా ఉంది. హైకోర్టు, ఐఏఎస్, ఎన్జిఓల భవనాలు బాగున్నాయి. సిఆర్డిఏలకు హైదరాబాద్, చెన్నై ఐఐటి నిపుణుల నివేదిక. ఊపిరి పీల్చుకున్న సిఆర్డిఏ. వైసీపీ హయాంలో చిట్టడివిని తలపించిన అమరావతి ప్రాంతం. మొత్తం 5 ఏళ్ళు పట్టించుకోకపోతే ఎట్లా ఉంటుంది, మొత్తం అడవి తలపిస్తుంది. కాబట్టి అయినా కానీ అక్కడ నిర్మాణాలు చేసిన కాంక్రీట్ పిల్లర్లు ఇవన్నీ కూడా ఎక్కడ దెబ్బతినలేదు అని చెప్పి చెప్పుకురావడం జరిగింది. దృఢంగానే వేసినట్టు తెలుస్తుంది. దీన్ని బట్టి ఇది ఒక మంచి పరిణామం. ఊపిరి పీల్చుకున్నారు మొత్తం మీద. అదేమన్నా డ్యామేజ్ అయిపోయిందేమో అని చెప్పి కక్కులు పెట్టినారు. అయితే అట్లాంటివి ఏం జరగల. మొన్న ఐటీ, నేడు గ్రీన్ ఎనర్జీ, హరిత ఇంధన విప్లవం మొదలైంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మన ప్రధానమంత్రితో చేతులు కలిపి కొన్ని విషయాలు డిస్కస్ చేసినట్టు కనబడుతుంది. క్లీన్ ఎనర్జీతో ప్రత్యక్ష పరోక్ష ఉపాధి, క్లీన్ ఎనర్జీ గ్లోబల్ వర్సిటీ స్థాపిస్తాం. 2030 నాటికి 72.60 గిగావాట్ల పునరుత్పత్తి ఇంధనం, ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ తెస్తాం. ప్రజలకు చౌకగా కరెంటు ఇవ్వచ్చు. పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులకు అపార అవకాశాలు. నోడల్ ఏజెన్సీగా న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థ. కంపెనీలకు దీని ద్వారా సహకరిస్తాం. ప్రోత్సాహకాలు, రాయితీలు ఇస్తాం. ప్రతి 4 ఐటీ నిపుణుల్లో 1 భారతీయుడు. ప్రపంచవ్యాప్తంగా ఐటీ నిపుణుల్లో మన వాళ్ళు అత్యుత్తమ స్థానంలో ఉండాలని, 4 మన వాళ్ళు భారతీయులు ఉండాలని చెప్పి లక్ష్యంతో చేసినాము. అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడులు పెట్టడానికి మన ముఖ్యమంత్రి గారు మొత్తం పారిశ్రామికవేత్తలందరికీ ఆ మీటింగ్ లోనే అదే పని అంటే పనిలో పనిగా చెప్పేసి వచ్చేసినారు. సేమ్ టు సేమ్ సీన్. జెట్ స్పీడ్ లో సూపర్ స్టోరీ విశాల్ గున్ని గురించి రాసుకొచ్చారు. అదే ఆమె జత్వాని కేసులో వకీల్ సాబ్ కథ మోడల్లో జరిగిందంట అది. ఆ తర్వాత మన రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో ఈ ఉపాధి హామీకి సంబంధించిన జరిగిన గ్రామ సభలు ఉన్నాయి కదా, 13,326 గ్రామ పంచాయతీల్లో సభలు ఒక్కరోజే నిర్వహించినారు. ఇది ప్రపంచ రికార్డ్ అంట. వరల్డ్ రికార్డ్స్ యూనియన్ నుంచి ధ్రువపత్రం అందుకున్న మన ఉప ముఖ్యమంత్రి గారు. ఆ తర్వాత జానీ మాస్టర్ పై లైంగిక దాడి కేసు. పెళ్లి పేరుతో మతం అన్నాడు. సినిమాల్లో అవకాశాలు లేకుండా చేస్తున్నారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు. జానీపై జనసేన సిరీస్ యాక్షన్. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనదని ఆదేశం. ఫిల్మ్ ఛాంబర్ విచారణ షురు. మన జనసేన కార్యకర్త లీడరు, ఆయనకి లైంగిక వేధింపు కేసు వచ్చింది. అందుకోసం ఆయన ఏ కార్యక్రమంలో పాల్గొనదని చెప్పేసి జనసేన నాయకత్వం చెప్పిందని చెప్పి చెప్పుకొస్తున్నారు. ఆ తర్వాత 15,000 గతం మరచావా జగన్. మన అమ్మఒడికి సంబంధించి 1 సంవత్సరం
దాదాపు 5 సంవత్సరాల్లో 1 సంవత్సరం అమ్మఒడి ఇవ్వలేదు. దాంతోపాటు కటింగ్స్ ఎక్కువ పెట్టారు. అందుకోసం ఆ విషయాలన్నిటి మీద ఇప్పుడేమో కగ్గోలు పెడతా ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు. పుట్టుకూలి జగన్ కనికట్టు అంటూ మా పుట్టుకూలికి కూడా డబ్బులు తీసుకున్నారు కదా అప్పుడు అని చెప్పి చెప్పుకురావడం ఈ యొక్క వార్తా కథనం యొక్క ముఖ్య ఉద్దేశంగా పనికొచ్చే సంస్కరణలు కావాలి, ఆస్తి భద్రం అనే భావన ప్రజలకు కలగాలి, కొనే స్థలం సరైందో లేదో వారికి తెలియాలి, పూర్తి వివరాలు ఆన్లైన్లో లభ్యం కావాలి, కౌన్సిలింగ్ ద్వారానే బదిలీలు చేపట్టాలి, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇలాంటి వెసులుబాట్లతో ప్రజలకు నిజమైన ఊరట. ఆంధ్రప్రభలో కొత్త వార్త, కరెన్సీపై కోదండరాముడు ఫోటో పెట్టాలని నానాటికి పెరుగుతున్న బీజేపీ పార్టీలో పెరుగుతున్న డిమాండ్. ఇండోనేషియాలో కరెన్సీ రూపాయ మీద వినాయకుడు బొమ్మ ఉందంట. మామూలుగా వేరే టెక్నాలజీ పరంగా అభివృద్ధి కార్యానికి చేసే ప్రయత్నాలు ఓకే, అయితే కరెన్సీ నోట్ల మీద ఇట్లా రాముడు అట్లా పురాణ హీరోలకు సంబంధించి మనం ఈ ఫోటోలకు సంబంధించి ఫోటోలు అంటే బొమ్మలు వేయడానికి సంబంధించి అది ఎంతవరకు కరెక్టో సైంటిఫిక్ గా అనేది ఆలోచించాలా. ఇప్పటి వరకు మన గాంధీ మహాత్ముడు ఫోటో లేకపోతే పార్లమెంట్ ఫోటోలు ఉన్నాయి జనరల్ గా, అయితే దీన్ని ఒక మతపరమైన చిహ్నంతో తీసుకురావడానికి ప్రయత్నం చేయడం అనేది మామూలుగా లౌకిక శక్తులన్నీ కూడా విమర్శిస్తాయి, ఖచ్చితంగా దీన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తాయి. చూడాలి, దీని మీద అభ్యంతరాలు మాత్రం చాలా ఉంటాయి. మోడీ నేడే బర్త్డే 74, 74 ఏళ్ళు ఆయనకి. అది ఆ తర్వాత 1000 ఏళ్ళు భవిష్యత్తు పునాదులు వేస్తా ఉంటారు. పునరుత్పాదక విద్యుత్పై భారీ ప్రణాళికలు, క్లీన్ ఎనర్జీకి లక్ష్యంగా అడుగులు. మనం ముందే అనుకున్నట్టే విశాఖ ఉక్కులో డిప్యూటేషన్ అలజడి, తొలి విడతగా 100 మందికి 23 ఇంటర్వ్యూలు, ప్రైవేటీకరణ తొలి అడుగులు. ఈ ప్రజాశక్తిలో ఇదే వార్త వచ్చింది, ఇక్కడ కూడా ఆంధ్రప్రభలో కూడా ఈ సేమ్ వార్తని చెప్పుకురావడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు ప్రైవేటీకరించడానికి గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది. సబ్ రిజిస్టర్ పోడియం కూల్చివేత, రాచరికపు పోకడలకు స్వస్తి, ఇకపై రెడ్ కార్పెట్లు మరుగు, నేటి నుంచి పారదర్శకంగా పౌర సేవలు, స్వయంగా దిమ్ములు తొలగించిన రెవెన్యూ శాఖ. ఇంతకుముందు ఒక రాజు కూర్చున్నట్టుగా బిల్డప్ ఉంటుంది మామూలుగా రిజిస్టర్ ఆఫీస్ లో, అట్లాంటి లేకుండా సాధారణంగా పౌర సేవలు అందేటట్టుగా ప్రయత్నం చేస్తారని చెప్పేసి అనుకుంటున్నా. అంటే దానికోసం ఈ యొక్క ఆ దిమ్మెలన్నింటినీ పగలగొడుతున్నారు. విజయవాడ గుణదల సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో పోడియం తొలగిస్తున్న ఆర్థిక శాఖ ఆఫీసరు సిసోడియా, ఆయన డైరెక్ట్ గా ఆయనే దిగి పగలగొడుతూ ఉన్నారు. బ్రిటన్ చదువులకు మరింత భారం, నెలవారీ ఖర్చులు నిధులు పరిమితి పెంపు 2025 జనవరి నుంచి అమల్లోకి వస్తుందంట. మరింత బ్రిటన్ లో చదివే బిడ్డలకి మరింత ఎక్కువ ఖర్చులు పెరిగేటట్టున్నాయి. చంద్రబాబు సర్కార్ నిర్వాహకంలో ఆగిన కొత్త మెడికల్ కాలేజీలో టాప్ లో కట్ ఆఫ్. అదే మొదటి నుండి అనుకుంటా ఉన్నాం కదా, నీట్ స్కోర్ 600 దాటినా ఈసారి నిరాశే. కన్వీనర్ కోటాలో తొలి కౌన్సిలింగ్ కు దక్కని సీటు, 700 సీట్లకు పైగా రాలేదనేది ప్రధానమైన వార్తగా ఉంది. ప్రభుత్వ స్కూల్ పిల్లలపై ఎందుకు వివక్ష, సిబిఎస్ఈ బోధన రద్దుతో పేదల వ్యతిరేకి మరో సారి నిరూపించుకున్నారని చెప్పేసి మన మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పుకురావడం కనబడుతుంది. ప్రధానంగా ఏమంటే సిబిఎస్ఈకి నిన్న కూడా చెప్పాను నేను, సిబిఎస్ఈకి కావాల్సిన ఏర్పాట్లు చేయకుండా, శిక్షణ ఇవ్వకుండా, ఉపాధ్యాయుల్ని నియమించకుండా సిబిఎస్ఈ విధానం తేవడం అంటే బిడ్డల చదువుల్ని ఇంకా అధపాతాళానికి తొక్కేయడమే, ఎక్కువ మందిని ఫెయిల్ చేసేయడమే. ఇది ఈ రోజుతో పోయేది కాదు కదా, వాళ్ళ భవిష్యత్తు అది. కాబట్టి దానికి కావాల్సిన ఏర్పాట్లు అన్ని చేయకుండా చేసింది నేరం. ఆ నేరాన్ని ఒప్పుకోకుండా ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతూనే ఉన్నారు మన మాజీ ముఖ్యమంత్రి గారు. కాబట్టి మనం నేరుగానే పోయి చూసాం, చాలా మంది దాదాపు 60% ఫెయిల్ అయిపోతా ఉంటారు. 60% ఫెయిల్ అయిపోవడానికి కారణం ఏంది? తగిన శిక్షణ ఇవ్వకపోవడం, ఉపాధ్యాయులు నియమించకపోవడం. కాబట్టి ఆ మాట మాట్లాడకుండా వేరే ఏదేదో తిక్కలుగా మాట్లాడినట్టుండదు. సామాన్య భక్తులు పట్టించుకోరా. క్యూ లైన్ ఆదివారం నుంచి వేచి ఉన్న శ్రీవారి దర్శనం భాగ్యం కలగలేదు, అన్న ప్రసాదాలు కూడా పంపిణీ చేయలేదు. దేవాదాయ శాఖ మంత్రి ఆనంపై భక్తులు ఫైర్.
తిరుమలలో మంత్రి యానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు అడ్డుకున్న పోలీసులు.